ప్రియమైన గ్రామ ప్రజలారా, దీవిని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ పోరాటానికి దిగింది. ఈ రోజు నుంచి మన పోరాటపు తరువాతి అడుగు వేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ వందనాలు. ఇది మామూలు పోరాటం కాదు, ఇది జీవనాధారం కోసం చేసే పోరాటం. ఈ రోజు మన ఎదురుగా నిలబడి మాట్లాడబోయేది జీవితంలో ఎన్నో సందర్భాల్లో విప్లవం కోసం ధైర్యంగా నిలబడిన సహోదరి పాటన్ కళ్యాణి. 1980వ సంవత్సరంలో పోలీసులు మన దీవిలో హద్దు మీరినప్పుడు పాటన్ ట్యాంకు లాగా ధైర్యంగా నిలబడింది మన కళ్యాణి అక్క. మన మనస్సులో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పెరుంగాలన్ రాఘవన్ కి భార్య మన కళ్యాణి అక్కని మీ అందరి తరపున వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులారా, నాశనం కాబోతున్న ఒక స్థలం నుంచి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకరి హక్కును లాక్కుంటున్నప్పుడు వారు శ్వాస కూడా పీల్చలేరు. అప్పుడే పోరాటానికి దిగుతారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. భయంకరమైన ఇసుక దొంగతనం, అధికార వర్గం వాళ్ళ అలక్ష్యం వల్లే ఇప్పుడు మన దీవి సర్వనాశనం కాబోతోంది. ఇలా అయితే 4 సంవత్సరాల్లో సముద్రపు నీరు లోనికి వచ్చేస్తుంది. మన దీవి కనుమరుగైపోతుంది. మన దేశపు పటంలో నుంచి ఈ దీవి శాశ్వతంగా కనుమరుగైపోతుంది. ఇది మన దీవి. దీన్ని మనం వదులుకోకూడదు, దానికి మనం అనుమతించకూడదు కూడా. ఈ మట్టిలోనే మనం పుట్టాం. కొబ్బరికాయలు ఒలవడం, కొబ్బరి నారు తీయడం, ఆ శబ్దాలు మనం వినాలి. మన పిల్లలకి నీరు వచ్చేస్తుందన్న భయం లేని జీవితం, దాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. దానికి పోరాటం చేయాలి. ఏసీ రూముల్లో ప్రశాంతంగా కూర్చున్న అధికార వర్గాలకి మన దమ్మేంటో వాళ్ళకి చూపించాలి. ఇది మన హక్కు కోసం పోరాడుతుంది, మన జీవనాధారానికి చేస్తున్న పోరాటం. దీంట్లో మనం ఓడిపోకూడదు. అధికార వర్గం వాళ్ళకి మనం ఏమిటో చూపించాలి. అలసిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా లేచి నిలబడతాం. మన పోరాటానికి విజయం దక్కుతుంది. మన ఇంకులాబ్ ఘోషానికి ఏదో ఒక రోజు తప్పకుండా వెలుగొస్తుంది. సోదర సోదరీమణులారా, తల ఎత్తుకొని పిడికిలు బిగించి ఐకమత్యంతో ఒకే మనసుతో ముందుకు సాగుదాం. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏమైందే? హే, కంగ్రాచులేషన్స్. ఎన్ని రోజుల తపస్సు. ఇది దేవుణ్ణికిచ్చిన వరం. సుజిత్తో మాట్లాడవా? కాల్ చేసి చెప్పవే, చాలా సంతోషపడతాడు. ఉండి నేను కాల్ చేస్తాను. నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావా? ఆ సంగతి అప్పుడే మర్చిపోమన్నానా? నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది. నువ్వు వెళ్ళి సైకాట్రిస్ట్ ని కలిసిరా. సంతోషంగా ఉండవలసిన సమయంలో అనవసరమైన వాటి గురించి ఆలోచించగలను. నేను లోపల కుమిలిపోతున్నాను. ఎటువంటి సమస్య లేకుండా హాయిగా బతికాను.
దేవిక ఏంటి? నేను దీన్ని క్లియర్ చేసుకోవాలి గీతు. ఓకే, నాకు అర్థమవుతుంది. ఈ విషయంలో నాకు సహాయం చేస్తావా? అర్ధరాత్రి ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? అది నా ఫోన్ సెట్ చేసుకుంటున్నా. చాలా మంచి పని చేస్తున్నావు. దాన్ని కొని 2 నెలలే అయింది. ఇప్పుడు అది పనిచేస్తుందా? నిద్ర పడ్డం లేదా? నువ్వు వెళ్ళి పడుకో, నేను ఈ ఫోన్ని రెడీ చేసుకుని వస్తా. సరే. అన్నట్టు పీరియడ్స్ అయ్యా? లేదు. లేదా? నువ్వు చెక్ చేసుకున్నావా? ఏంటి నువ్వు? ముందు చెక్ చేయి, ఇంత లేట్ అవ్వదు కదా. ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల స్ట్రెస్ అయ్యాను, బహుశా అందుకే లేట్ అవుతుందేమో. నాకు నమ్మకం ఉంది. నువ్వు ఆ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు. దేవిక, ఇక చాలు, వచ్చి పడుకో. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ 2 వారాలు సీసీటీవీ పని చేయలేదు. సర్వర్ కూడా ఏదో ప్రాబ్లం అట. నువ్వు భయపడనక్కర్లేదే. వివేకానంద స్కూల్లో యానిమిస్ అని ఒకరు సోషల్ నేర్పిస్తున్నారు. ఆవిడ మా హస్బెండ్ ఫ్రెండ్. తనే నాకు ఇది ఇచ్చింది. అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇలా చూడు, నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి సమస్య లేదనిపిస్తోంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగి నెల గడిచింది. ఫోటోసో వీడియోసో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఉండాలిగా. అనవసరంగా ఎక్కువ ఆలోచించకే, కాస్త ప్రశాంతంగా ఉండు. కావాలంటే దీన్ని నీ తృప్తి కోసం ఉంచుకో. నేను ఇప్పుడే వస్తాను. రే, నేను ఇంట్లో మందు కొట్టిన విషయం దానికి తెలిస్తే చంపేస్తుంది. పెళ్ళానికి భయపడుతున్నావు, సిగ్గుగా లేదు? రేయ్, ఈ కుటుంబం ఉందే ఒక పార్లమెంట్ లాంటిది. ఇక్కడ మగవాళ్లే ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి, అర్థమైందా? మనం గీసిన గీతని దాటి వాళ్ళు వెళ్ళకూడదు. నీ భార్యతో నా భార్యను చూసి నేర్చుకోమని చెప్పు. ఏదైనా గొడవ చేస్తుందా? లేదు. నీదేం పోయింది? నువ్వెన్నన్నా చెప్తావు, కానీ నేను తన మనసుని బాధ పెట్టలేనురా. అయ్యో, 4:30 అయిపోయింది, త్వరగా కానీ రా, తను వచ్చేస్తుంది. రే, ఫ్రీగా ఉండరా, టెన్షన్ అయిపోకు. రమ్య నర్సా, దీన్ని ఇప్పుడు పడేసావరా? జాయిన్ అయ్యి వారమే కదరా అయింది. నువ్వు వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురా. ఓ, పెద్ద ఐటమ్ రాజావరా నువ్వు. వెళ్ళు, త్వరగా కానీ. హలో,
చెప్పు డార్లింగ్. తర్వాత చెయ్యి. సిగరెట్ సిగరెట్. ఇక్కడే కదా ఉండాలి. వర్ష ఫెర్టిలిటీ కేర్ దీనికి ఎప్పుడు వెళ్ళింది?